ఈరోజు మీకైతే బత్తు కేసులో ఉన్నటువంటి రామాయణ కేవ్స్ అయితే చూపిస్తున్నా. రామాయణ కేవ్స్ అదే కాకుండా కైలాస కేవ్స్ అని అంటారు. బత్తు కేసులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి పక్కనే రామాయణ కేవ్స్ అయితే ఉంటాయి. నీకైతే ఈరోజు చూపిస్తాం మొత్తంగా. నేను ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అంటే మురుగన్ స్వామి బర్త్డే కాబట్టి గుడికైతే రావడం అయితే జరిగింది. మంచిగా అయితే దర్శనం అయితే అయ్యింది. మంచిగా అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని కోరుకున్నాను. రామాయణ కేవ్స్లోకి వెళ్ళాలంటే పెర్ హెడ్ 15 రింగిట్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు. చిన్నపిల్లలకి అయితే ఫ్రీ అనమాట. సో మీకైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచే చూస్తే మనకు అక్కడ రాముడు కనిపిస్తాడు చూడండి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి 15 రింగిట్లు. బోర్డు అయితే ఇలా ఉన్నదన్నమాట. బోర్డు స్టార్టింగ్లోనే ఇక్కడ చూస్తే మీరు రాముడు కనిపిస్తాడు పైన. రాముడు కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి 15 రింగిట్లు పెర్ హెడ్. అంటే ఇండియన్ కరెన్సీలో 340 రూపాయలు 50 రూపాయలు అవుతుంది టికెట్. ఇది స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ నుంచి వెళ్తున్నా. ఇక్కడ స్టార్ట్ అయ్యి గుర్రాలు ఇవన్నీ స్టార్టింగ్. ఇక్కడ వాటరు, ఈ వాటర్ మధ్య ఏమన్నా చిన్న బ్రిడ్జ్ అయితే కట్టారు. ఈ బ్రిడ్జ్ మీద అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఈ ప్లేస్ని అయితే తప్పకుండా అయితే ఎక్స్ప్లోర్ చేయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. బత్తు కేసులు అయితే చాలా మంకీస్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఏమైనా తినే ఐటమ్స్ పట్టుకొని వస్తే మట్టుకి జాగ్రత్త. కేవ్స్లోకి అయితే వెళ్తున్నాను. అప్పుడు స్టార్టింగ్ అయితే ఇలా ఉంది. శ్రీ రామాయణ కేవ్ అని ఉన్నది. శ్రీ రామాయణ కేవ్. కంగారుగా పోకుండా డీటెయిల్డ్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడైతే తమిళ్లో రాసి ఉన్నాయి. సో కొద్దిగా అది చదవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. కౌశల్య దర్శకునంట. Twins Lakshmana and Shatrughan are born to the Sumitra. Bharatan is born to Queen Kaikeyi. భరతుడు కైకేయికి పుట్టాడని సంథింగ్ అది రాసింది. ఇది రామ లక్ష్మణు అండ్ శత్రుఘ్ను వేదాస్ నేర్చుకున్నటువంటి పిక్చర్ అంట ఇది. రామ లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న్ లెర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ. అంటే బాణవేయుడు నేర్చుకుంటున్నారంట వీళ్ళు ముగ్గురును. రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్న్.
ఇక్కడ రాముడు లక్ష్మణుడు కలిపేమని విశ్వామిత్రుడికి వస్తున్న అడ్డంకులను అయితే డిస్ట్రాయింగ్ అయితే చేస్తున్నారనమాట. అది ఈ యొక్క పిక్చర్ అర్థం. ఇదేమో అహల్య రాయి నుంచి మనిషిగా మారేమని రాముడి యొక్క పాదాలను తాగుతున్నటువంటి పిక్చర్ అనమాట. ఇదేమో విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు కలిపి మిథిలా సిటీకి వెళ్తున్నారంట ఈ పిక్చర్లోని. రాముడు శ్వేతను స్వయంవరం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమో శ్వేత బాల్కనీ నుంచి రాముని చూస్తుందన్నమాట. అది ఈ యొక్క పిక్చర్ అర్థం. రాముడు సీతను మ్యారేజ్ చేసుకునేటువంటి పిక్చర్ అనమాట ఇది. రామ ఇది రాముడు సీతల మ్యారేజ్ అయినప్పుడు ఈ యొక్క పిక్చర్ అనమాట. సీతారాముల కళ్యాణం. రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించండి అనేసి కైకేయికి కూని చెప్తుందనమాట. కూని హ్యాండ్ మేడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ కైకేయి టు బ్యానిష్ రామ టు ద ఫారెస్ట్ ఫర్ 14 years. ఇక్కడ రాముడు సీత లక్ష్మణ గంగా రివర్ని క్రాస్ చేస్తున్నారంట. కొంగాన్స్ అనే పడవ మీద రాముడు సీత లక్ష్మణ గంగా నదిని దాటుతున్నారంట. వాట్ ఏ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇది భరతుడికి ఏమని రాముడు ఊడేనిచ్చి ఈ యొక్క అయోధ్యకి మీరే రాజు అనేసి పదవి స్వీకరించమనేసి చెప్పిన యొక్క సన్నివేశం ఇది. రావణుడు ఒక మ్యాగీ కాల్ అనేసి లేడీని పంపించాడంట. ఆ లేడీని పట్టుకోవడానికి సీత రాముడిని అడిగిందంట ఈ పిక్చర్లో. ఆ తర్వాత ఇలా పైకి వెళ్తే చాలా ఉన్నది, అది కూడా చూపిస్తాం మీకు. అక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్ వస్తుంది, వాటర్ వస్తుంది కొండల్లోంచి. చాలా కలుస్తుంది, ఇంకా పైకి వెళ్ళాలి. వచ్చాను గైస్, ఇలా ఉంది పైన అయితే గృహ. ఇక్కడైతే శివలింగం ఉన్నది, పైనుంచి అయితే వాటర్ పడుతుంది అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బాగా ఇవన్నీ చూసుకుంటూ వచ్చాను. అక్కడైతే ఎండలో అక్కడైతే శివలింగం ఉన్నది, నీరు చుక్క చుక్క పడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ రామనారాయణం. వాట్ ఏ బ్యూటిఫుల్ రామాయణ కేవ్స్. చూడండి ఫ్రెండ్స్, టాప్కి వెళ్తే ఈ పైకి వెళ్తే 12 feet శివుడు అయితే ఉన్నాడంట. పైకి వెళ్ళి చూద్దాం, దర్శనం చేసుకుందాం శివుడిని. ఇక్కడ పైన కూడా ఇంకొక శివలింగం అయితే ఉంది. ఈ శివలింగం ఆ శివలింగానికి కూడా పైనుంచి కొండల్లోంచి అయితే వాటర్ పడుతుంది. ఈ పైనుంచి చూడండి శివుడు. శివుడు అనమాట. మెడిటేషన్ చేస్తున్న శివుడు అనమాట ఇక్కడ.
ఇక్కడ చిన్న వినాయకుడు, బుద్ధి వినాయకుడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారు. అక్కడ హనుమంతుడేమో సీతకేమోని రాముడు వస్తాడు నిన్ను సేవ్ చేస్తాడు అని చెప్తున్న పిక్చర్ అది. అక్కడ చూడండి ఆ పిక్చర్లో ఏమోని హనుమంతుడు కోర్టులో ఉండి చెప్తున్నటువంటి విశేషం ఏంటంటే, సీతను రిలీజ్ చెయ్యు, లేదంటే నా తోకతో మొత్తాన్ని ఫైర్ చేస్తానని చెప్తున్న పిక్చర్ అనమాట. రావణుడు యొక్క సోదరుడు రాముని కలిసినటువంటి పిక్చర్ అనమాట ఇది. రావణుడు యొక్క సోదరుడు విభీషణుడు రాముని కలిసినటువంటి పిక్చర్ అనమాట ఇది. లంకకి బ్రిడ్జిని కట్టడానికి కోతులన్నీ కలిసి రాళ్ళని తెస్తున్నటువంటి సంఘటన అంట ఇది. ఇక్కడ చెప్తున్నా చూడండి, ఆంజనేయ స్వామి రాళ్ళని కొట్టుకుని వెళ్తున్నాడు. అక్కడ పేరుస్తున్నారు అన్నమాట. లంకకి బ్రిడ్జ్ అయితే కడుతున్నట్టు లెక్క అర్థం ఇది. సీతను తీసుకురావడానికి రాముడు లంకకు వచ్చి యుద్ధం చేయడానికి రావణుడితోటి ఈ యొక్క సెటప్ అయితే జరుగుతుందని అర్థం. రావణుడు సోదరుడైనటువంటి కుంభకర్ణుని రాముడితో యుద్ధం చేయడానికి లేపుతున్నటువంటి సంఘటన ఇది. రావణుడు బ్రదర్ అయినటువంటి కుంభకర్ణుని రాముడితో యుద్ధం చేయడానికి లేపుతున్నారన్నమాట. అది ఈ సంఘటన. రాముడితోటి యుద్ధం చేయడానికి రావణుడు ఏమోని తన యొక్క వాహనం మీద వెళ్తున్నటువంటి సన్నివేశం ఇది. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడేమో తన సైడ్ ఏమో యుద్ధానికి రెడీగా ఉన్నారు. అక్కడ రావణుడు తన సైడ్ ఏమో యుద్ధానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఇది ఈ యొక్క పిక్చర్ సారాంశం.